రైట్. సో ఈ వీడియోలో మనం గాస్ జార్డన్ మెథడ్ డిస్కస్ చేద్దాం. సో ఇది మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ 1 yearలో ఒక ఇంపార్టెంట్ 7 mark క్వశ్చన్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఆల్రెడీ నేను తీసుకున్నాను. అసలు గాస్ జార్డన్ మెథడ్ మనం ఎందుకు సాల్వ్ చేస్తాము, అసలు ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇవి 3 లీనియర్ ఈక్వేషన్స్. ఓకేనా. సో ఈ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే నాకు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ వస్తాయి. ఓకే. సో ఈ ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ రావడం కోసం మనం ఈ గాస్ జార్డన్ మెథడ్ అనేది అప్లై చేస్తాం. ఓకేనా. సో అప్లై చేయడానికి దానికి ఒక మెథడ్ ఉంటుంది, ఒక టెక్నిక్ ఉంటుంది, అవన్నీ చూద్దాం. సో దానికంటే ముందు ఇక్కడ 3 మ్యాట్రిసెస్ కావాలి నాకు. ఒకటేమో ఏ, ఇంకొకటేమో ఎక్స్, ఇంకొకటేమో డి. ఈ ఏని ఏమంటారంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ ఎక్స్ని ఏమంటారంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ డీని ఏమంటారంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఇప్పుడు కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే, ఈ ఈక్వేషన్స్లో ఎక్స్, వై, జెడ్కి కోఎఫిషియంట్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి 1, -1, 3, 4, 2, -1, -1, 3, 1 అయిపోయింది. నెక్స్ట్ వేరియబుల్ మ్యాట్రిక్స్. ఇక్కడ నాకున్న 3 వేరియబుల్స్ ఏంటి, ఎక్స్, వై, జెడ్. తర్వాత కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 5, 0, 5. సో ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ ఏ ఫామ్లో ఉన్నాయి, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి ఫామ్లో ఉన్నాయి. అంటే బేసికల్లీ ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసి దీనికి ఈక్వేట్ చేస్తే మీకు మళ్ళీ ఇవే ఈక్వేషన్స్ వస్తాయి. ఓకేనా. సరే, అదంతా మనకు అనవసరం, మీకు ఐడియా ఉండాలి కాబట్టి చెప్తున్నాం. రైట్. ఇప్పుడు గాస్ జార్డన్ మెథడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అని ఒకటి తీసుకోవాలి. ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఈ ఏ ఇంకా డిని కలపాలి. అర్థమైందా? ఈ ఏ మ్యాట్రిక్స్ని, డి మ్యాట్రిక్స్ని కలిపి తీసుకోవాలి. సో ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏడి విచ్ ఇస్ టేకెన్ యాజ్ 1, -1, 3, 5, 4, 2, -1, 0, -1, 3, 1 and 5. రైట్. ఇది ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకున్న తర్వాత ఇది ఉంది చూసారా, ఈ మొత్తాన్ని 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1 వచ్చేటట్టు మార్చుకోవాలి. దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే. సో ఈ ఫస్ట్ 3 rows, ఫస్ట్ 3 columns ఉన్నాయి కదా, వాటిని ఈ ఫామ్లోకి వచ్చేటట్టు మార్చుకోవాలి. అది ప్రాసెస్. సో ఆ ప్రాసెస్లో మనకి లాస్ట్కి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఆన్సర్లు వస్తాయి. ఓకేనా. ఇది గాస్ జార్డన్ మెథడ్. ఇప్పుడు ఎట్లా చేస్తాం అనేది మీరు స్టెప్ బై స్టెప్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏముంది, 1 ఉంది. సో చెక్ చేసుకోండి, 1 ఉంది, ఫైన్. ఇప్పుడు 1 కింద 0, 0 ఉన్నాయి, కానీ ఇక్కడ 0, 0 ఉన్నాయా, లేవు కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ వాటిని 0 కింద కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు 4ని నేను 0 కింద కన్వర్ట్ చేస్తా. సో ఎలా చేస్తాను చూడండి. R2 tends to, R2 అంటే సెకండ్ రోలోనే ఉంది కదా 4. సో R2 tends to R2 మైనస్ అంటే 4 మైనస్ 4R1. R1లో ఏముంది, 1 ఉంది. 1కి 4 మల్టిప్లై చేస్తే 4 - 4 0, అంతే కదా. రైట్. సో ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ విల్ బికమ్ 1, -1, 3 and 5, 4 - 4, 2 మైనస్, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ 4 ఉంది. -1 × 4 ఏమవుతుంది, -4. నెక్స్ట్ -1 మైనస్ 4 × 3 12. నెక్స్ట్ 0 మైనస్ 5 × 4 20. ఓకేనా. రైట్. సో రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 1, 0, -1, -1, 2 మైనస్ ఆఫ్ మైనస్ 2 + 4 6, ఇది 3, ఇది 3, ఇది 5, ఇది -13, ఇది -20, దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 5. రైట్. ఇప్పుడు ఇక్కడ 0 రావాలి, కానీ నాకు ఇక్కడ ఏముంది, -1 ఉంది. సో నేను ఏం చేస్తాను, R3 tends to R3 + R1 రాస్తున్నా. ఎందుకు రాస్తున్నా, -1 + 1 ఈజ్ 0. రైట్. సో ఇప్పుడు అది చేద్దాం. సో ఫస్ట్ రో, సెకండ్ రో యాజ్ ఇట్ ఈస్, వాటిలలో ఏ మార్పు లేదు. 0, 6, -13, -20. సో R3, R1 యాడ్ చేయండి. -1 + 1, 3 + -1,
1 ప్లస్ 3 5 ప్లస్ 5. ఓకే రైట్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 1 0 0 మైనస్ 1 6 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 మైనస్ 1 2 3 మైనస్ 13 4 5 మైనస్ 20 అండ్ 10. ఓకే రైట్. ఇప్పుడు ముందుకెళ్ళే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 2 కదా, 2తో డివైడ్ చేయొచ్చు కదా. సో ఎందుకు చేయాలి అంటే నీకు నెంబర్స్ ఎంత చిన్నగా ఉంటాయో నీకు ప్రాసెస్ అంత ఈజీ అయిపోతుంది. సో ఎంత పెద్ద నెంబర్స్ వస్తాయో ప్రాసెస్ అంత కాంప్లికేట్ అయిపోతుంది. కాబట్టి వీటిని సింప్లిఫై చేసుకుందాం. ఫస్ట్ R3, దిస్ ఈస్ ద థర్డ్ రో. సో R3లో నేను ఏం చేస్తున్నానంటే అన్ని ఎలిమెంట్స్ని 2తో డివైడ్ చేస్తా. సో చేస్తే 1 0 0 మైనస్ 1 3 5 6 మైనస్ 13 మైనస్ 20 2 by 2 1 4 by 2 2 10 by 2 5. ఇది నా మ్యాట్రిక్స్ రైట్. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ రండి. 1 0 0 1 0 0 అయిపోయింది. నెక్స్ట్ ఏం రావాలి 0 1 0 రావాలి. ఓకేనా 0 1 0 అందులో ఫస్ట్ 1 రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏముంది 6 ఉంది. సో 6ని నేను 1 కింద కన్వర్ట్ చేస్తాను. ఎట్లా చేస్తా చూడండి. R2 టెన్స్ టు R2 మైనస్ 5 R3. ఎందుకు చేశాను 6 మైనస్ 5 ఇంటూ 1 5 6 మైనస్ 5 1 రైట్. సో విల్ సింప్లిఫై దట్. వన్ మైనస్ 1 3 అండ్ 5 0 వెయిట్ ఓకే. సో ఇది ఎలాగో జీరోనే కాబట్టి ఓ పని చేద్దాం. 0 మైనస్ 0 రాసేసుకోండి. తర్వాత R2 మైనస్ 5 R3 6 మైనస్ 1 ఇంటూ 5 5. తర్వాత మైనస్ 13 మైనస్ 2 ఇంటూ 5 10. తర్వాత మైనస్ 20 మైనస్ 5 ఇంటూ 5 25. ఓకే రైట్. సో 0 1 2 5 ఇవి యాజ్ ఇట్ ఇస్. సో ఇప్పుడు ఇదేమవుతుంది 1 0 0 మైనస్ 1 1 1 3 మైనస్ 23 2 5 మైనస్ 45 అండ్ 5 రైట్. ఇప్పుడు ఈ పైన కింద ఇవి రెండు ఏమవ్వాలి 0లు అవ్వాలి. ఎట్లా అవుతాయి చూడండి. ఇప్పుడు మైనస్ 1 అని 1తో యాడ్ చేస్తే ఏమవుతుంది 0 అయిపోతుంది. సో R1 టెన్స్ టు R1 ప్లస్ R2 కమా ఈ 1ని ఈ 1తో సబ్ట్రాక్ట్ చేస్తే కూడా 0 అయిపోతుంది కదా. R3 టెన్స్ టు R3 మైనస్ R2. ఓకే. సో ఫస్ట్ ఈ ఫస్ట్ రో చూడండి. R1 టెన్స్ టు R1 ప్లస్ R2 అంటే 1 ప్లస్ 0 మైనస్ 1 ప్లస్ 1 3 ప్లస్ మైనస్ 23 5 ప్లస్ మైనస్ 45 రైట్. ఇది 0 ఇది 1 ఇది మైనస్ 23 ఇది మైనస్ 45. నెక్స్ట్ R3 టెన్స్ టు R3 మైనస్ R2 0 మైనస్ 0 1 మైనస్ 1 2 మైనస్ ఆఫ్ మైనస్ 23 5 మైనస్ ఆఫ్ మైనస్ 45 రైట్ ఫైన్. సో ఇప్పుడు 1 0 0 0 1 0 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 23 3 మైనస్ 23 విల్ బి మైనస్ 20 ఇది మైనస్ 23 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ దట్ విల్ బి 25 5 మైనస్ 45 that will be minus 40. This will be minus 45. 5 minus into minus plus 5 plus 45 is 50. Sorry, this is 50. రైట్. ఇప్పుడు ఇక మిగిలింది ఏంది దీన్ని ఏం చేయాలి 0 0 1 వచ్చేటట్టు రాసుకోవాలి అంతే కదా. 0 0 1 అదొకటి రాస్తే అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ R3 టెన్స్ టు R3 డివైడెడ్ బై 25 చేస్తా అంతే కదా. ఈ థర్డ్ రో మొత్తాన్ని 25తో డివైడ్ చేస్తా. సో అప్పుడు ఏమవుతుంది చూడండి. 1 0 0 0 1 0 minus 20 minus 40 minus 23 minus 45 25 divided by 25 1 50 divided by 25 ఎంత వస్తుంది 2 రైట్. ఇప్పుడు ఇక్కడ 1 వచ్చేసింది. ఏం రావాలి 0 0 1 రావాలి. 1 వచ్చేసింది అంటే ఇవి రెండు ఏమవ్వాలి 0లు అయిపోవాలి. సో ఇప్పుడు అది చేద్దాం. సో చాలా జాగ్రత్తగా వినండి.
ఇప్పుడు ఫస్ట్ నేను దీన్ని 0 చేస్తాను. సో R2 tends to R2 plus 23 R3. ఓకేనా? సో 1 0 0 1 0 0 -20 -40. R2 tends to R2 plus అంటే -23 plus 23 R3 అంటే 1 into 23 is 23. అయిపోయిందా? నెక్స్ట్ -45 plus 23 into 2 46, right? 1 and 2. -45 plus 46 1 and this is 2, right? ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 0 రావాలి, అంతే కదా? అక్కడ 0 రావాలి. సో నేను ఏం చేస్తా? R1 tends to R1 plus 20 R3. ఓకే, R1 plus 20 R3. సో ఈ 1 0 0 0 1 0 ఇదంతా యాజ్ ఇట్ ఈస్. సో R1 tends to R1 plus 20 R3 అంటే R1 అంటే -20 plus 20 into 1 20 -40 plus 20 into 2 40. So this is 0, this is 1, this is 1, this is 2. So 1 0 0 0 1 0 0 0 1 0 1 2 అయిపోయింది. ఇది మొత్తం మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో కన్వర్ట్ చేసాం. మరి ఎక్స్ వాల్యూ ఏది, వై వాల్యూ ఏది, జెడ్ వాల్యూ ఏది అంటే ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. సో ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 1, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2. సో గాస్ జార్డన్ మెథడ్ ఎప్పుడైతే మనం అప్లై చేసి కరెక్ట్గా సాల్వ్ చేస్తామో ఈ లాస్ట్ కాలం ఏదైతే ఉంటుందో చూసారా, అవి మీ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అర్థమైందా? మనం దీన్ని ఈ ప్రాసెస్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఇవి కూడా కన్వర్ట్ అయిపోతాయి నెంబర్స్. సో ఈ ఫైనల్గా ఏవైతే మిగులుతాయో అవి మీ ఎక్స్, వై, జెడ్ వాల్యూస్. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ గాస్ జార్డన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ రాస్తాను. సో 2 -1 3 1 1 1 1 -1 1. ఓకే, and X matrix is X, Y, Z and the constant matrix is 9 6 2. రైట్. సో ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ చేస్తాం? ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ AD విల్ బి ఏని డీని కలపాలి. సో కలిపితే 2 -1 3 9 1 1 1 6 1 -1 1 and 2. ఓకే, రైట్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ స్టార్ట్ చేద్దాం. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇది మొత్తం ఏ ఫామ్లో ఉండాలి? 1 0 0 0 1 0 0 0 1. సో ఇప్పుడు మన ఫస్ట్ టాస్క్ ఏంది? ఇక్కడ 1 ఉందా లేదా చెక్ చేయండి. అక్కడ 1 లేదు, 2 ఉంది. సో దాన్ని అర్జెంటుగా ఫస్ట్ 1 కింద కన్వర్ట్ చేయండి. సో R1 tends to R1 minus R2. ఎందుకు? 2 -1 1 కాబట్టి. సో సింప్లిఫై చేస్తే 2 -1 -1 -1 3 -1 9 -6. సో మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్. ఓకే, రైట్. సో ఇప్పుడు అది ఏమవుతుంది? 1 1 1 -2 1 -1 3 -1 is 2 1 1 9 -6 is 3, this is 6 and this is 2. ఓకే, అంతేనా? రైట్. సో ఇప్పుడు ఇవి రెండు ఏమవ్వాలి? 0. సో 0 అవ్వాలి. సో నేను ఏం చేస్తాను? R2 tends to R2 minus R1. ఎందుకు? 1 - 1 0. తర్వాత R3 tends to R3 minus R1. మళ్ళీ 1 - 1 0. సో ఇప్పుడు అది సింప్లిఫై చేస్తే 1 -2 2 3. ఇప్పుడు R2లో ఏం చేయాలి? R2 minus R1 అంటే 1 - 1 1 -2 1 -2 6 -3. తర్వాత R3లో R3 minus R1. సో 1 -1 -1 -2 1 -2 2 -3.
ఓకే రైట్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 1 0 0 -2 1 minus of minus 1 plus 2 that is 3 minus 1 plus 2 minus 1 plus 2 ఏమవుతుంది plus 1 this is 2 this is 1 minus 2 minus 1 1 minus 2 minus 1 3 6 minus 3 3 2 minus 3 minus 1 ఓకేనా రైట్. సో నౌ ఓకే ఇప్పుడు 1 0 0 వచ్చేసింది. నెక్స్ట్ ఏం రావాలి ఇక్కడ 0 1 0 రావాలి అవునా కదా. అందులో ఫస్ట్ ఏం చూడాలి మనం 1 ఉందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ 1 ఉందా లేదు 1 ప్లేస్లో 3 ఉంది. సో దాన్ని 1 కింద మార్చాలి. ఎలా మారుస్తాం R2 tends to R2 minus 2 R3 ఎందుకు 3 minus 2 1s are 2 3 minus 2 is 1 so right so we'll do that 1 minus 2 2 and 3 0 3 minus 1 into 2 2 తర్వాత minus 1 minus 1 into 2 minus 2 తర్వాత 3 minus 1 into 2 minus 2 okay so 0 1 minus 1 minus 1 so this will be 1 0 0 minus 2 1 1 2 minus 1 plus 2 ఎంత వస్తుంది ప్లస్ 1 మైనస్ 1 3 3 ప్లస్ 2 5 ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఈ రెండు జీరోలు అయిపోవాలి పైన 0 కింద 0 సో ఇవి రెండు జీరోలు అవ్వాలి. సో ఇప్పుడు ఇది చూడండి R1 tends to R1 plus 2 R2 ఎందుకు మైనస్ 2 ప్లస్ 2 1s are 2 మైనస్ 2 ప్లస్ 2 0 తర్వాత R3 tends to R3 minus R2 ఎందుకు 1 minus 1 0 సో ఇప్పుడు రెండు ఒకేసారి చేయాలి జాగ్రత్త. R1 tends to ఇది 1 ప్లస్ 2 into 0 0 minus 2 ప్లస్ 2 into 1 2 2 ప్లస్ 2 into 1 2 3 ప్లస్ 2 into 5 10 ఓకే రైట్. సెకండ్ రా యాజ్ ఇట్ ఈస్ 0 1 1 5 తర్వాత R3 minus R2 0 minus 0 1 minus 1 minus 1 minus 1 minus 1 minus 5 okay right. So now 1 0 0 0 1 0 4 1 minus 2 3 plus 10 13 5 అండ్ మైనస్ 6 ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి 0 0 1 రావాలి. సో ఇక్కడ 1 రావాలి 1 ఉందా లేదు -2 ఉంది. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇది మొత్తం చెక్ చేసుకోండి ఒకసారి R3 tends to R3 divided by -2 సో చేస్తే 1 0 4 13 0 1 1 5 0 0 -2 by -2 1 -6 by -2 3 సింప్లిఫికేషన్ చేసుకున్నాం అంతే. అర్థమైందా? సో నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు నెంబర్స్ అంత చిన్నగా ఉంటే మెథడ్ అంత ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండు జీరోలు అయిపోవాలి 0 0 రైట్. సో ఇప్పుడు దీన్ని 0 చేయాలంటే ఏం చేస్తాం R1 tends to R1 minus 4 R3 4 minus 4 0 R2 tends to R2 minus R3 1 minus 1 0 so 1 minus 0 0 minus 0 4 minus 1 into 4 4 13 minus 3 into 4 12 okay next R2 tends to R2 minus R3 0 minus 0 1 minus 0 1 minus 1 5 minus 3 0 0 1 3 సో ఇది మొత్తం సింప్లిఫై చేస్తే 1 0 0 0 1 0 0 0 1 13 minus 12 is 1 5 minus 3 is 2 and this is 3 so these are your answers. so అంటే x value 1 y value 2 z value 3 ఓకే రైట్. సో ఇలా మీరు గాస్ జార్డన్ మెథడ్ని కొంచెం
ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అంటే మీకున్న మెథడ్స్లో ఇదే కొంచెం టఫ్ మెథడ్ ఈ చాప్టర్లో. సో యూ నీడ్ ఎ బిట్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ సమ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఫోకస్ మొత్తం సమ్ మీదే ఉండాలి. మీరు ఒక్క స్టెప్ దగ్గర అటు ఇటు డిస్ట్రాక్ట్ అయినా మీకు మిస్టేక్ ఎక్కడ పోయిందో కూడా మీకు అర్థం కాదు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్ అంటే వాళ్ళ కాలేజ్లో ఏం చెప్పారో నాకు తెలియదు. చాలా కాలేజెస్లో గాస్ జార్డన్ రాదు అని చెప్పారు. ఓకే, కానీ లాస్ట్ ఇయర్ పేపర్లో గాస్ జార్డన్ మెథడే వచ్చింది. అర్థమైందా? అంచేత మీరు ఈ మెథడ్ని లైట్ తీసుకుంటే మాత్రం ఒకవేళ ఈ ఇయర్ కూడా అలాగే వస్తే మీకు 7 మార్క్స్ పోయినట్టే. ఓకే, సో అంచేత జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా? సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి కాన్సెప్ట్స్ కావాలనేది మీరు కామెంట్లో పెట్టండి. అండ్ మన డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఆ పేజ్ని ఫాలో అవ్వండి. అక్కడ మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. ఇంకేమైనా ఉంటే మీరు DM కూడా చేయొచ్చు. ఓకేనా? సో మీకు ఇంకేమైనా కాన్సెప్ట్స్ కావాలి, షార్ట్ ఆన్సర్లో కానీ లాంగ్లో కానీ. ఓకే, సో ప్లీజ్ లెట్ మీ నో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.